Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనం కిడ్స్తో మాట్లాడుతూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ రెచ్చగొట్టడం. రెచ్చగొట్టడాన్ని మనం ఇంగ్లీష్లో ప్రొవోకింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అన్నింటిలో తలదూర్చకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వెక్కిళ్ళు లేదా ఎక్కిళ్ళు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ అరవకుండా ఏమైందో చెప్పు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎండలో ఆడితే నల్లగా అవుతావు. సమ్మర్లో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్. ఇఫ్ యూ ప్లే ఇన్ ద సన్ యూ విల్ టర్న్ బ్లాక్ ఈ విధంగా చెప్తాం. యూ విల్ టర్న్ బ్లాక్ అంటే నువ్వు నల్లగా మారుతావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వితౌట్ లిస్నింగ్ టు మీ. యూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ వితౌట్ లిస్నింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినకుండా ఎండలో ఆడుతున్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే గో ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్. గో ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే నువ్వు ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకో అని. ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ అంటే ఎండ తగ్గాక అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నీళ్లు తాగుతూ ఉండు. ఇది కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కీప్ డ్రింకింగ్ వాటర్ ఆర్ యూ కీప్ డ్రింకింగ్ వాటర్ ఈ విధంగా చెప్తాం. కీప్ డ్రింకింగ్ అంటే తాగుతూ ఉండు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వై డోంట్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్. వై డోంట్ యూ డ్రింక్ వాటర్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీళ్లు ఎందుకు తాగవు లేదా వాటర్ ఎందుకు తాగవు అని. అండ్ నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ యూ షుడ్ కీప్ అ వాటర్ బాటిల్ నియర్ బై అండ్ డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ. యూ షుడ్ కీప్ అ వాటర్ బాటిల్ నియర్ బై అండ్ డ్రింక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ అంటే నువ్వు వాటర్ బాటిల్ని పక్కనే పెట్టుకొని నీళ్లు అప్పుడప్పుడు లేదా నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ సైకిల్ స్పీడ్గా తొక్కడం వల్లే పడ్డావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఫెల్ ఆఫ్ బికాజ్ యూ వర్ రైడింగ్ యువర్ బైసైకిల్ టూ ఫాస్ట్. యూ ఫెల్ ఆఫ్ బికాజ్ యూ వర్ రైడింగ్ యువర్ బైసైకిల్ టూ ఫాస్ట్ ఈ విధంగా చెప్తాం. యూ ఫెల్ ఆఫ్ అంటే నువ్వు పడిపోయావు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ షుడెంట్ రైడ్ అ బైసైకిల్ వేర్ లార్జ్ వెహికల్స్ ఆర్ గోయింగ్ ఆర్ యూ షుడెంట్ రైడ్ అ బైసైకిల్ వేర్ హెవీ వెహికల్స్ ఆర్ గోయింగ్ అంటే నువ్వు పెద్ద వాహనాలు వెళ్ళే చోట సైకిల్ తొక్కకూడదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ ఆర్ స్టిల్ రైడింగ్ యువర్ బైసైకిల్ ఎట్ ఫుల్ స్పీడ్. That's why I am selling your bicycle. No matter how many times I tell you, you are still riding your bicycle at full speed. That's why I am selling your bicycle. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు సైకిల్ని చాలా స్పీడ్గా తొక్కుతున్నావు, అందుకే నేను నీ సైకిల్ని అమ్మేస్తున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ముందు తిను తర్వాత ఆడుకో. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో you eat first then play. You eat first then play or later play ఈ విధంగా చెప్తాం. Now the first example is how many times do I have to tell you not to go out without eating. How many times do I have to tell you not to go out without eating అంటే తినకుండా బయటకు వెళ్ళొద్దని లేదా తినకుండా వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. Now the second example is it's 4 o'clock. Are you still playing without eating? Or it is 4 o'clock. Are you still playing without eating?
అంటే ఇప్పుడు టైం 4 అవుతుంది, నువ్వు ఇంకా తినకుండా ఆడుతూ ఉన్నావా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ నాకు చెప్పకుండా బయట ఏమీ తినకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ వితౌట్ టెల్లింగ్ మీ ఆర్ యూ డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ వితౌట్ టెల్లింగ్ మీ. ఈ విధంగా చెప్తాం. వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈటింగ్ టూ మచ్ అవుట్ సైడ్ ఫుడ్ can unnecessarily damage your health. Eating too much outside food can unnecessarily damage your health. అంటే బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనవసరంగా నీ హెల్త్ పాడవుతుంది అని. Another example is where did you get the money to eat out? Where did you get the money to eat out? అంటే బయట తినడానికి నీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని. Where did you get the money? అంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ఎగ్జామ్స్ అయ్యాక ఫోన్ ఇస్తాను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఆఫ్టర్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ డోంట్ టచ్ యువర్ ఫోన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. డోంట్ టచ్ యువర్ ఫోన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ అంటే నువ్వు ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ఫోన్ని ముట్టుకోవద్దు అని. Another example is I think you are not reading at all because of this phone. I think you are not reading or studying at all because of this phone. అంటే నువ్వు ఈ ఫోన్ వల్లే అస్సలు చదవట్లేదని నాకు అనిపిస్తుంది లేదా నేను అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎగ్జామ్స్ ఎప్పుడు పూర్తవుతాయి. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో when will the exams be over? When will the exams be over? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ షుడ్ స్టడీ విత్ సమ్ కాన్సన్ట్రేషన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్. యూ షుడ్ స్టడీ విత్ సమ్ కాన్సన్ట్రేషన్ అంటిల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఓవర్ అంటే ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు నువ్వు కాస్త ఏకాగ్రతతో చదవాలి లేదా కాస్త కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అని. Another example is if you study a little harder this week, you will get good marks. If you study a little harder this week, you will get good marks. అంటే నువ్వు ఈ వారం కాస్త కష్టపడి చదివినట్లయితే నీకు మంచి మార్కులు వస్తాయి అని. A little harder అంటే కాస్త కష్టపడటం అని. Now the last sentence is స్వీట్స్ ఎక్కువగా తినటం మంచిది కాదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో it is not good to eat too many sweets. It is not good to eat too many sweets. ఈ విధంగా చెప్తాం. It is not good అంటే మంచిది కాదు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ you are eating too many chocolates and sweets, so cut down a bit. Or you are eating too many chocolates and sweets, cut down a bit. అంటే నువ్వు చాలా చాక్లెట్లు అలాగే స్వీట్లు తింటున్నావు కాబట్టి కాస్త తగ్గించు అని. కటింగ్ డౌన్ అ బిట్ అంటే తగ్గించడం అని. Another example is if there were sweets at home, would you keep eating them all day? If there were sweets at home, would you keep eating them all day? అంటే ఇంట్లో గనక స్వీట్స్ ఉన్నట్లయితే నువ్వు వాటిని రోజంతా తింటూనే ఉంటావా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.